హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే అసలు గార్డెన్లో ఎన్ని కొత్త రకం ఫ్రూట్స్ అయితే వచ్చున్నాయో మీకు చూపిస్తా అండి. కొత్త రకం అంటే రెగ్యులర్గా వచ్చే ఫ్రూట్స్తో పాటు కొన్ని న్యూ ప్లాంట్ ఫ్రూట్స్ అయితే వచ్చున్నాయి అన్నమాట. అవేంటో చూపిస్తాం మీకు. సో మనం రెగ్యులర్గా కట్ చేసుకున్నట్టే ఈరోజు కూడా అంజీర్ అయితే కట్ చేసుకుందాం అన్నమాట. అంజీర్ అయితే అసలు రియల్గా అసలు ఎంత బాగా వస్తున్నాయి అంటే అంత బాగా వస్తున్నాయండి. ఇంకా మా పిల్లలు అయితే అసలు ఈ చెర్రీ అంటున్నా, ఈ మల్బెర్రీస్ అయితే కొత్తగా ఐస్ క్రీమ్లో వేసుకొని తింటున్నారనమాట. ఇలా ఐస్ క్రీమ్లో కూడా వేసుకొని తినొచ్చు అని మీలో ఎంతమంది తెలుసో చెప్పండి. అసలు భలే ఉన్నాయి ఐస్ క్రీమ్ టేస్ట్. ఈ టేస్ట్ అయితే ఇవి కొంచెం ఇలా రెడ్డిష్గా ఉన్నప్పుడు సిట్రస్ టైప్లో ఉంటాయి కదా, అసలు చాలా బాగుంది ఐస్ క్రీమ్ అయితే. ఇక టమోటాలు అయితే అసలు గార్డెన్లో చెప్పక్కర్లేదండి. అసలు 8 అడుగులు టెర్రస్ గార్డెన్లో 8 ఫీట్ అది పైన మనము ఫెన్సింగ్ వేస్తే ఎగ్జాక్ట్గా 7 ఫీట్ ఉందండి ఈ టమోటా ప్లాంట్ అయితే. మ్యాక్సిమం దగ్గరగా ఇంకొక 1.5 ఫీట్ 1 ఫీట్ అయితే ఫెన్సింగ్ టచ్ చేయొద్దు అనమాట. మీకు చూపిస్తా. మన గార్డెన్లో 7 అడుగులు టమోటా చెట్టు అంత ఆ హైట్ అయితే వెళ్ళిపోయిందన్నమాట. అసలు చాలా బాగా హైట్ వెళ్ళింది. కాయలు కూడా అసలు చాలా బాగా వస్తాయండి. అసలు చాలా బాగా టేస్ట్ ఉన్నాయి అవి అయితే. కానీ ఏంటంటే ఇప్పుడు నేను కోసేవి ఉన్నాయి చూడండి, అంత పెద్ద సైజు అయితే రావట్లేదు అనమాట. సో ఇదిగో ఇవే అనమాట. ఆ చెట్టు సైజు చూడండి ఎంత ఉన్నాయో, ఇంతే సైజు ఉన్నాయి అన్నమాట. కానీ అసలు భలే ఉందండి ప్లాంట్ అయితే. అసలు ఎంత హైట్ వెళ్ళిందో చూపిస్తా చూడండి మీకు. పైకి వెళ్ళే కొద్ది కాయలు నేను ఇలా కట్ చేస్తూనే ఉన్నా అనమాట. అసలు పైకి వెళ్తూ కింద నుండి పై దాకా క్రాప్ అయితే వస్తూనే ఉంది. పైనవి ఏంటంటే ఇంతకుముందు మనకి పిట్టలు కిందే తినేవి, ఇప్పుడు చూడండి పైనే తినేస్తున్నాయి అనమాట. చూడండి ఎంత వెళ్ళిపోయింది. ఇంక దగ్గరగా 1 and 1.5 మ్యాక్సిమం 8 ఫీట్కి టచ్ అయ్యిద్ది అనమాట. అంత అయితే ఉంది టమోటో ప్లాంట్. అసలు రియల్గా అసలు నాకు భలే అనిపించింది అనమాట. ఇంకెంత అసలు చాలా స్మాల్ ఉంది. ఇంకా మనం ఇంకొంచెం పోషకాలు ఇచ్చామంటే మ్యాక్సిమం టచ్ అయిపోయిద్ది 8 ఫీట్కి అయితే. ఎండలు కూడా ఎక్కువ అయిపోతున్నాయి కదా మనకి. సో కొంచెం అయితే క్రాప్ అయితే అసలు చాలా వాటికి తగ్గుతూ వస్తుందండి. ఇంకా మనం షేడెడ్ నెట్స్ వేసాం కాబట్టి ఇంకా కొద్దో గొప్ప వాటి కింద ఇలా వస్తూ ఉన్నాయి. సో దట్టు నేనేం కెమికల్స్ అయితే ఇవ్వను కదా, ఆర్గానిక్గా పండేవి. ఇంకా మనమైతే ఏం చేయలేము, వచ్చిన వాటికే తీసుకోవాలి. సో ఇవైతే చూడండి రాడిష్, ఇది వైట్ రాడిష్ అండి. మళ్ళీ ఇవైతే స్టార్ట్ అయిపోయినాయి గార్డెన్లో అయితే. వాటికి సీడ్స్ చూడండి అసలు A1 సీడ్స్ రియల్గా ఎంత లావుగా ఎంత మంచిగా కనపడుతున్నాయో అసలు భలే అనిపిస్తున్నాయి నాకు. అసలు సీడ్స్ గ్యాదరింగ్ ఉంది కదా మన గార్డెన్లో. సో గ్యాదరింగ్ అయితే నాకు సెల్ఫ్ కోసమేనండి, నేను ఎవరికి అవి ఇవ్వటానికి కాదు. నాకు తరచూ వేస్తూ ఉండాలి కదా, ప్రతిసారి ఫస్ట్ కొనడం అయింది. ఇప్పుడైతే నాకు నేనే సెల్ఫ్గా అయితే గ్యాదర్ చేసుకుంటున్నా. ఇలా పిట్టలు అయితే తినేస్తున్నవి ఇక్కడే వేసేస్తున్నా అనమాట. ఎందుకంటే మనం ఇక అవి మళ్ళీ టమోటాల కోసం స్పెషల్గా నారు పోసే పని ఉండదండి. ఇలా వేస్తే అవి ఏంటంటే ఎప్పుడోకప్పుడు మనకైతే మళ్ళీ మొక్కలు అయితే వచ్చేస్తున్నాయి. అవి తీసి నేను మళ్ళీ పెట్టేసుకుంటున్నా అనమాట. శాప్లింగ్స్ పోసే పని లేకుండా వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ వేరే టబ్లో కూడా అలా పోసాను. ఆ కాయలో ఎన్ని సీడ్స్ అయితే ఉన్నాయో అన్నీ ఒకే చోట గుట్టలాగా అయితే వచ్చేసినాయి అన్నమాట. సో ఇక్కడైతే కొన్ని చెర్రీ టమోటోస్ ఉన్నాయి.
నేను ఈ పెద్ద టమోటోస్తో కలిపి చెర్రీ టమోటోస్ అయితే వండేస్తున్నాను అనమాట. మరీ ఎక్కువ వచ్చినప్పుడైతే మంచిగా చట్నీ చేస్తా, లేదంటే ఇక అన్నిట్లో ఇలా వేసేస్తున్నాను అనమాట. కానీ ఎక్సలెంట్ టేస్ట్ అండి. ఈ చెర్రీ టమోటాలకు ఉండే టేస్ట్ వేరు, నార్మల్ టమోటాలకు ఉండే టేస్ట్ వేరు అనమాట. ఇవి కొంతమంది ఎంటీగా కూడా అలానే తినేస్తారు. పచ్చివి అయితే ఇంకా చట్నీకి అయితే అసలు భలే టేస్ట్ ఉంటాయి, బాగా వస్తుంది టేస్ట్ అయితే, సూపర్ ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ జెన్యూన్ వీడియోస్ అండి, మీరే చూస్తున్నారు కదా. నిజంగా జెన్యూన్గా వీడియోస్ పెడితే నిజంగా లైక్స్ అండ్ రియల్గా అసలు వ్యూస్ కూడా రావేమో, ఉన్నది ఉన్నట్టు పెడితే నాకు నిజంగా అలానే అనిపిస్తుంది. ఎంత మంచిగా జెన్యూన్గా వీడియో ఉన్నది ఉన్నట్టు పెట్టినా కూడా మేబీ ఇక అన్నీ యాడ్ చేయాలేమో, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు, అది మన వల్ల అయితే అవ్వదు. సో వచ్చిన వాటికే వ్యూస్ వస్తాయి, చూసిన వాళ్ళే చూస్తారు, నచ్చిన వాళ్ళకే నచ్చుతుంది. సో మనమైతే ఫర్దర్గా ఫాల్స్ ఇవన్నీ తీసుకొచ్చి యాడ్ చేయడం అవ్వదు. సో ఉన్నవే హార్వెస్ట్లో అయితే చూపిస్తామన్నమాట. వచ్చిందే తీసుకుంటాను నేను, అడిషనల్గా ఓవర్గా అయితే ఇంకేం యాడ్ చేయనండి. ఇంతే మన వీడియోస్, నాకు ఇంతే జెన్యూన్గా ఉండటం ఇష్టం అన్నమాట, ఉన్నయే చూపిస్తాను. సో ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఒక కామెంట్ ఉంది, సో ఆ కామెంట్కి రిలేటెడ్గా ఇదైతే చెప్తున్నా అన్నమాట. ఇంతే వస్తాయి గార్డెన్లో, ఉన్నదే చూపిస్తాను, అడిషనల్గా ఏమీ యాడ్ చేయను. అండ్ మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేయండి, లేకపోతే బ్లాక్ చేసేయండి. సో ప్రాబ్లం ఏం లేదండి, ఎందుకంటే నావి జెన్యూన్ వీడియోస్, ఎప్పటికైనా గ్రోత్ అనేది ఉంటుంది. సో దట్స్ ఇట్, నేను చెప్పాలనుకున్నది చెప్పాను. మీకు మళ్ళీ నా వీడియో ఇది కానీ చూస్తున్నట్లయితే మీకు రీచ్ అవ్వాలనుకున్నది రీచ్ అవుతుంది. సో అంతేను. ఇక్కడైతే కొన్ని చిక్కుడుకాయలు అయితే ఉన్నాయండి, అవి కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. మీకోసం నేను అడిషనల్గా ఎక్కడెక్కడయో తెచ్చి యాడ్ చేసి అలా అయితే నేనేం చేయలేనండి. సో ఇక్కడైతే కొత్తిమీర కూడా అయితే పోసాయన్నమాట. ఇంకా కొన్ని ఇలా ఎండకు మరీ ముదిరిపోయినాయి, ఎండిపోతున్నాయండి. సో అవి ఏంటంటే సీడ్స్ కోసం వదిలేస్తున్నా అన్నమాట. సో ఇంకా ఇవన్నీ ఓల్డ్ ప్లాంట్స్ అండి, మళ్ళీ వచ్చినాయి, ఇప్పుడు కొత్తగా మళ్ళీ వస్తున్నాయి ఇవన్నీ. చిక్కుడుకాయలు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇది ఒక రకం చిక్కుడు అండి, ఇది మనకు బయట దొరుకుతుంది కూడా ఈ చిక్కుడుకాయ అయితే. మనకి స్టోరుల్లో దొరికేది అన్నమాట ఈ చిక్కుడు. దీని ఫ్లవరింగ్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంటుంది ఫ్లవరింగ్ అయితే. సో మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా మీకు కూడా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు కూడా నేను రిప్లై ఇస్తాను. చేసిన హార్వెస్ట్లే పెడతారంటే ఎట్లా పెడతామండి, చేసిన హార్వెస్ట్లే ఎలా పెడతాం, ప్రతిసారి అవే ఎలా రిపీట్ అవుతాయి. అక్కడ జెన్యూన్గా తెలుస్తుంది కదా, ఏ రోజు హార్వెస్ట్లో ఆ రోజుకే వస్తున్నాయి, అండ్ చేసే మూమెంట్స్ అయినా తెలుస్తాయి కదా. సో రిపీటెడ్ వీడియోస్ ఎలా వస్తాయి నాకైతే అర్థం కావట్లేదు. సో ఇక్కడైతే ఇది ఒకటి ఉంది, ఎప్పటికప్పుడు హార్వెస్ట్లు డిఫరెంట్గానే ఉంటాయి. మనం యూజ్ చేసే ఆ టూల్స్ కానీ థింగ్స్ కానీ అంతా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది.
అసలు ఏంటో అసలు ఎట్లా ఎప్పుడు వస్తారండి కొంతమంది కొత్తగా వీడియోస్ ఇవ్వాలే చూసేటోళ్ళు వస్తారు, కామెంట్ బాక్స్లో కామెంట్ వేస్తారు, మన పని అయిపోయింది వెళ్ళిపోదాం అనుకొని వెళ్ళిపోతారు. ఇక ఏంటంటే జెన్యున్గా చేస్తున్నప్పుడు ఆ కామెంట్ మేము చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది అన్నమాట. సో ఇక్కడ మునక్కాయలు అయితే అసలు భలే మంచిగా వస్తున్నాయి అన్నమాట. అసలు చాలా బాగా వస్తున్నాయి మునక్కాయలు. ఇవి ఉండటానికి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పండి, షార్ట్ ఉంటాయి కానీ టేస్ట్ అయితే ఆసమ్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. సో మా వారైతే చూసి మంచిగా లావుగా ఉన్నాయైతే కోస్తున్నారనమాట. ఇవి చాలా హైట్ ఉన్నాయి, నాకు అందవు అన్నమాట. సో మునక్కాయల వాటికి పాపం తను వస్తారు ఉంటారు పైనే, సో హెల్ప్ చేస్తారనమాట. సో ఇవైతే వచ్చున్నాయండి మునక్కాయలు, చాలా బాగా వచ్చింది. ఇంకొక ప్లాంట్ కూడా ఉండేది, అది ఎందుకో సడన్గా ఒక్కసారిగా కాసి చనిపోయింది అన్నమాట. ఆ ప్లాంట్ అయితే అసలు భలే అనిపించింది. సో ఇదైతే పెద్దది అయిపోయింది, 2 feet గ్రో బ్యాగ్ దాంట్లో పెట్టేశానండి, 2 feet దాంట్లో. సో ఇక్కడైతే సపోటాలు ఉన్నాయండి, అసలు రియల్లీ పాల సపోటా అనమాట. ఫస్ట్ టైం రావడం అండి ఈ చెట్టుకి ఇన్ని కాయలు అయితే. అసలు ఈ చెట్టుకి ఇప్పుడే ఫస్ట్ టైం రావడము. లాస్ట్ ఇయర్ లేదు, లాస్ట్ ఇయర్ చెట్టు అంతా ఎదిగిందనమాట, మంచిగా పెరిగింది. ఈ ఇయర్ అయితే ఇంకింతే ఉంటాయండి కాయలు, చిన్న కాయల్లాగా సన్నగా ఉంటాయి అన్నమాట. సో వీటిని పాల సపోటా అంటారు. కానీ ఇది కూడా చూడండి ఎండకు అనుకుంటా, మేబీ నేను ఎండకి అని ఐడెంటిఫై చేస్తున్నా. ఎన్ని కాయలు అయితే వచ్చినాయో అన్ని కాయలు ఇలా బ్రేక్ వచ్చినాయండి. సో నేను మళ్ళీ అడుగుతున్నాను, ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సో నేను ఇమాజిన్ చేస్తుంది కరెక్టా రాంగ్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి ఎండలు హెవీగా వస్తున్నాయి కదా, వాటర్ ప్రాపర్గా సరిపోక లేకపోతే ఆ హీట్కి బ్రేక్ అవుతున్నాయా ఏంటా అనేది నేను సేమ్ ఎగ్జాక్ట్ నేను ఏదైతే మెన్షన్ చేస్తున్నానో ఇప్పుడు నేనైతే అదే ఇమాజిన్ చేస్తున్నా. సో అదైతే కరెక్టా లేదంటే ఇంకా దీనికి ఏదైనా సంథింగ్ ఏదన్నా ప్లాంట్ ఇష్యూనా ఏంటా అనేది ఎవరన్నా నాకు తెలిస్తే చెప్పండి, రియల్గా షేర్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే మనకు అంజీర్ ప్లాంట్ కూడా సేమ్ అలానే వస్తుంది కదా, సో దానివల్ల అన్నమాట. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఈ ప్లాంట్లో చూస్తే ఈ 2 సన్ రైసెస్ హెవీగా పడే దగ్గరే ఉన్నాయండి బాగా. సో చెట్టుకి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో నేను కోస్తాను, చూపిస్తాను మీకు. ఎన్ని కాయలు అయితే ఉన్నాయో అన్ని కాయలకి బ్రేక్ వచ్చింది. నాకైతే అవాక్కయ్యా అనమాట. ఇదేంటి 1 fruit or 2 fruitsకి అయితే ఓకే అనుకోవచ్చు, కానీ చెట్టుకి ఎన్ని దగ్గరగా డజన్ కాయలు అయితే వచ్చున్నాయి. ఆ డజను ఇలానే బ్రేక్ అయిపోయినాయి అన్నమాట. చూపిస్తాను మీకు, చూస్తూ ఉండండి. నేను ఎన్నైతే కోస్తానో అన్నీ బ్రేక్ అయినాయి అన్నమాట. సో మన హార్వెస్ట్లు అన్నీ అటు పక్కకు ఉన్నాయి, మళ్ళీ అంత దూరం ఏం పోతా అని చెప్పి సో ఇక్కడైతే పెట్టేస్తున్నా స్టూల్ మీద ఈ సపోటా. ఇదైతే ఈ ప్లాంట్కి వచ్చేసి ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ అండి మంది. ఈ గ్రాఫ్టెడ్ ప్లాంట్ ఏంటంటే నేను పెట్టి కూడా మ్యాక్సిమం 1 year అవుతుంది అంతే. మన గార్డెన్ పెట్టినప్పుడు ఏం పెట్టలేదు ఇది. నేను చెప్పాను కదా చూడు ఎంత గమ్మి, అసలు ఆ మిల్క్ చూడు గమ్ అంటినట్టు అంటుతున్నాయి నా ఈ ఫింగర్స్కి అయితే. అందుకే ఇవి పట్టుకోవాలంటే అసలు ఏదోలాగా అనిపిస్తుంది ఆ మిల్క్ కారుతున్నప్పుడు. ఇది 1 year ప్లాంటేనండి, గ్రాఫ్టెడ్ కదా. సో నెక్స్ట్ 1 yearకి అయితే వచ్చేసిందనమాట. ఇక్కడ చూడండి అసలు ఇది లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ అటు సైడు నిమ్మకాయ చెట్టు, ఇటు సైడు నిమ్మకాయ చెట్టు. దాని ముళ్ళు చూసారా, మీకు కనిపిస్తున్నాయా ముళ్ళు? అసలు ఏమన్నా తెగ గుచ్చుకుంటున్నాయి. అప్పుడు టచ్ అయితే బ్లడ్ వస్తుంది అసలు ఈ ముళ్ళు అయితే.
అలా గుచ్చుకుంది అంటే బ్లడ్ వచ్చేస్తుంది, మళ్ళీ విపరీతంగా పెయిన్ కూడా వస్తుంది అసలు ఆ ముళ్ళులు ఇలా గుచ్చుకోవడం వల్ల. అందుకే ఇది వచ్చేసేమో అటు కార్నర్లో ఉంది, కోసుకోవాలంటే ఏమో ఈ రెండేమో అడ్డంగా ఉన్నాయి అసలు. సో ఇంకా ఉన్నాయి, కోస్తున్నా చిన్నగా మీకు చూపిస్తా అన్నమాట. కోసిన ప్రతి ఒక్క చూడండి, ఇప్పుడు 2 కోసాను, 2 బ్రేక్ అయిపోయి ఉన్నాయి. ఈ పాల సపోటా మరి సిచ్యువేషన్ ఏంటో ఇలా ఉంది. ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నా అండి. ఇవి ఎంత జాగ్రత్తగా కోయాల్సి వస్తుందో, ఎందుకంటే ఇక్కడ కూడా తాయి నిమ్మ ఉందండి. ఆ తాయి నిమ్మ కూడా అసలు మొత్తం పూత మీద ఉంది. అవి టచ్ అయితే ఫ్లవరింగ్ రాలిపోతుంది, పిందెలు కానీ అవి. సరే ఏంటి అని చిన్నగానే కోస్తూ ఉన్నాను. కానీ కాయలు అయితే అన్నీ ఒకే సైజులో ఎగ్స్ లాగా భలే వచ్చినాయి అన్నమాట. ఇవి స్మాల్గానే వస్తాయండి పాల సపోటా. ఇంకా ఉన్నాయి చెట్టుకి, కోస్తా. చూసారా కార్నర్లో ఉంది చెట్టు అయితే. ఇంకా ఇక్కడ ఇంకొక సపోటా ఉంది, కొన్నే కోసానండి, కొన్ని మరీ గట్టిగా ఉన్నాయి ఎందుకులే అని చెప్పి ఇవి కొన్నే కోస్తున్నాను అన్నమాట సపోటా అయితే. ఈ ఎండలకి ఇక చెట్టుకే మగ్గుతాయి మంచిగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇవి స్టోర్ పెట్టి మగ్గ పెడితే టేస్ట్ వేరేలాగా వస్తుంది అన్నమాట. చెట్టుకే పండిపోయి రాలిపోతున్నాయి చూడండి, అవి తింటేనేమో టేస్ట్ వేరుగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక ప్లాంట్ ఉందండి, సో దీనికి కూడా 2 కాయలు వచ్చి ఉన్నాయి, ఇవి కూడా అయితే కోసుకున్నాం. ఇక్కడ ఇంకొక కాయ ఉంది, ఈ కాయ చాలా పెద్దగా ఉంది, మంచిగా అనిపిస్తుంది ఈ కాయ అయితే. సో ఇది కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ మర్చిపోయాను ఇందాక, టమోటోస్ ఉన్నాయి ఇక్కడ ప్లాంట్లో కూడా. సో ఈ టమోటోస్ కూడా అయితే కోసేసుకుందాము. సో ఇవి కూడా అయితే ఇక్కడ పెట్టుకుందాం. మల్లెపూలు అయితే కోసుకున్నా అండి కొన్ని అయితే. సో సపోటా చూసారు కదా, ఇంకా కోస్తే ఉన్నాయండి. గట్టికాయలు కోయడం ఎందుకని చెప్పి నేను ఒక 8 అయితే తెంపాను చూడండి. ఇంకో ప్లాంట్ అయితే అసలు తెంపలేదు. సో 2 ప్లాంట్స్ అయితే ఈ సపోటాలు తెంపాయి అన్నమాట. అసలు ఎంత బాగా వచ్చినాయో. ఇన్ని ఫ్రూట్స్ ఒకేసారి అసలు నేను ఎప్పుడు హార్వెస్ట్ చేయలేదండి. టమోటాలు సారీ సపోటా అయితే. సో ఇంకా ఇదన్నమాట ఈరోజు మన హార్వెస్ట్. చూశారు కదా, చిక్కుడుకాయలు కోసాను, టమోటాలు అయితే నా హార్వెస్ట్లు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క హార్వెస్ట్లో మిస్ అవ్వకుండా టమోటాలు అయితే ఉన్నాయి అన్నమాట. నాకు పుష్కలంగా సరిపోతాయి ఇంట్లోకి అయితే. సో సపోటా కూడా అయితే కోసేసాను ఈరోజు. మంచిగా ఫ్రూట్స్ అయితే భలే ఉన్నాయి, మునక్కాయలు కూడా వచ్చాయి మంచిగా. సో ఇంకా అంజీర్ కట్ చేశాను. మీలో ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన హార్వెస్ట్ అయితే. ఎవరన్నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.